నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయతో కొంచెం వెరైటీగా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బెండకాయలని నీట్గా కడుక్కొని వాటిని తడి లేకుండా తుడిచి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా తీసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీగా రావడానికి నేను తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను. 1/2 చెంచా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 చెంచా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని చూసుకుంటూ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పిండి మొత్తం కూడా కొద్దిగా జారుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో చిన్న చిన్న బజ్జీలాగా మీరు చేత్తో కానీ వేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో వేస్తున్నాను. ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పిండి మొత్తం కూడా ఇలా బజ్జీలాగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగేటప్పుడు నేను చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత నేను కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసుకొని వీటన్నింటినీ కలిపి మళ్ళీ పోపు చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక 4-5 వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి మళ్ళీ కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలాగా ఇది ఏ ఫ్రైలో వేసినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేశాను. ఇది వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని, బెండకాయ ముక్కల్ని అన్నింటినీ కూడా వేసి ఈ కారం మొత్తం కూడా వాటికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం శనగపిండితో చేసుకున్న బజ్జీలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.